ప్రదక్షిణ అంటే ఏమిటి? ఈ ప్రదక్షిణని ఆధ్యాత్మిక పరంగా దాని యొక్క పరమార్థాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? తప్పకమ్మా. ఎందుకంటే మనం ఆలయానికి వెళ్ళినా ఏదైనా పెద్దల్ని దర్శించిన ప్రదక్షిణ పూర్వకంగా ఉండటం అనేటువంటిది మన సంప్రదాయం. ప్రదక్షిణలో ఉన్నటువంటి సామాన్య అర్థం ఏమిటి అంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఉత్తమ స్పందనలు ఉంటాయి, వైబ్రేషన్స్ అని మనం అంటాం. వాటిని మన దేహం కూడా అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి స్వీకరిస్తుంది. ఆ స్పందనలన్నింటినీ కూడా స్వీకరిస్తుంది. వాటి వల్ల ఉత్తేజితమై సాత్వికమైనటువంటి భావనల్ని కలిగి ఉంటుంది. ఇది సామాన్యంగా భౌతిక పరంగా మన మానసిక శాస్త్రం ప్రకారం కూడా వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఆధ్యాత్మిక కోణమే అసలైన కోణం. ఎందువల్ల అంటే అది మాత్రమే నిలిచేది, ఎప్పటికీ ఉండేది ఆ కోణమే. కాబట్టి ఆధ్యాత్మికంగా దక్షిణం చేయడం. ప్రాదక్షిణ అంటే ఏమిటి అంటే మన ఆత్మ చుట్టే మనం తిరగటం. అక్కడ నిజంగా పరమాత్మ తత్వం అనేటువంటిది ఒక సింబాలిక్గా మనం తీసుకుంటాం. నిజంగా మనం అక్కడ చేసే ప్రదక్షిణం మన ఆత్మ చుట్టూ ప్రదక్షిణం చేయడం అంటే మన ఆత్మతత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవడం. అందువల్లే ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళాడు అంటే అక్కడ పరమాత్మలోనే ఆయన లీనమయ్యేటువంటి ఒక ప్రక్రియను చేపట్టాడు. ఈ ప్రదక్షిణ అనేది ఒక అతి గొప్ప ప్రక్రియ. దానివల్ల ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి తామసిక రాజసిక శక్తులన్నీ కూడా అవి సమూలంగా నశించిపోయి మన జీవితం అంతా కూడా ధన్యత్వాన్ని చెందుతుంది. ఎందువల్ల అంటే ప్రతి జీవికి కూడా అంతిమంగా కావాల్సింది ఆత్మతత్వ అవగాహనే. కాబట్టి ఆ అవగాహన మనకు ప్రదక్షిణం ద్వారా కలుగుతుంది. భౌతికంగా మనం ప్రదక్షిణం చేసినా కూడా ఉపయోగం ఉంది. అదేమిటి అంటే ఈ ప్రదక్షిణలు మనం ఎంతెంత చేస్తూ పోతామో అది నిజమైనటువంటి ఆత్మ ప్రదక్షిణానికి దారితీస్తాయి. అందువల్లే మనం చూస్తున్నాం, మనకు అరుణాచలం ఇత్యాది ప్రాంతాల్లో కూడా గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మ ప్రదక్షిణం వైపు మనల్ని ప్రచోదితం చేస్తాయి. ఎలా అంటే వేదాంతంలో మనకు ఒక న్యాయం ఉంటుందమ్మా, శాఖాచంద్ర న్యాయం అని. శాఖాచంద్ర న్యాయం నిజంగా వేదాంత న్యాయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. తల్లి బిడ్డకు అన్నం పెడుతోంది. చిన్న పాప అన్నం తినాలంటే మారాన్ చేస్తుంది, వినదు. ఏమంటుందంటే అప్పుడు మంచి వెన్నెల సమయం. తల్లి ఏమంటుందంటే చంద్రుడిని చూపిస్తాను అంటే మరి ఆ పాపకు, చిన్న పాపకు తెలియదు చంద్రుడిని ఎలా చూడాలి, ఎక్కడున్నాడు అంటే ఇలా చూస్తూ ఎక్కడా లేడే చంద్రుడు అని. ఇప్పుడు తల్లి ఏమంటుందంటే పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఈ కొమ్మ నుంచి ఇంకాస్త పైకి చూడు అంటే అక్కడేమి లేడు చంద్రుడు, ఇంకాస్త పైకి. అట్లా శాఖ అంటే ఆ బ్రాంచెస్ అన్నమాట. శాఖ అలా అలా పైకి చూస్తుంటే చెట్టు పైకి వచ్చేసారు. అప్పుడు ఒక్కసారి తల ఎత్తి చూడు అంటే చంద్రదర్శనం అయిపోయింది. శాఖ చంద్ర న్యాయం అంటే శిష్యుడిని కూడా గురువు అలా ఒక్కొక్క స్థితి నుండి అలా 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 మెల్లగా తీసుకెళ్ళి అమ్మ ఏ విధంగా అయితే బిడ్డకు చంద్రదర్శనం కలిగిస్తుందో గురువు శిష్యునికి ఆత్మదర్శనం కలిగిస్తారు. అలాంటి ఒక భావన ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రస్తుత ప్రశ్నలో కూడా మనం దాన్ని అన్వయం చేసుకోవాలి.